అయితే మేము చూసుకుంటే గొర్రెని ఎందుకు మేపుతున్నాం అంటే మొత్తం దున్ని పైపులు ఇవన్నీ వేసినాం. కాకపోతే ఏంటంటే సగం దింపినాం, అదైతే అమ్ముడ పోయింది. మిగతాది అయితే ఏమైందంటే మార్కెట్లో ధర తక్కువ ఉండడం వల్ల ఇది మొత్తం గొర్రెని పెట్టి మేపుతున్నాము. ఇప్పుడైతే మాకు వచ్చేసి మొత్తం లాస్ వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు మొత్తం అన్ని గొర్రెలు పెట్టి మేపుతారు కదా, ఇది మొత్తం మేపాలి, మళ్ళీ ధర మార్కెట్లో పోతలేదు, అందుకొరకే గొర్రెని పెట్టి మేపుతున్నాం. ఇప్పుడున్న ధర, ఇప్పుడు కొత్తిమీరికి ధర ఎంత పోతుంది మార్కెట్ లో? ఇప్పుడు కట్ట 10 పోతుంది, 15 పోతుంది. కాకపోతే ఇప్పుడు తక్కువ అయిందంట. బాక్స్ కి ఎంత? బాక్స్ కు 200 అంట ఇప్పుడు కొత్తిమీర అయితే వేసినాక. కాకపోతే ఇది మార్కెట్ల ధర మొత్తం దిగడం వల్ల ఇది మొత్తం మాకు చాలా నష్టం వచ్చింది. అయితే చూసుకుంటే మాకు ఇది మంచిగా మార్కెట్ల ధర దిగకుంటే 1 లక్ష రూపాయలు అట్లా వచ్చేది. ఇప్పుడు అందులో సగం పైసలు కూడా వచ్చేటట్లు లేవు. అందుకొరకు గొర్రెని పెట్టి మేపుతున్నాం. అక్కడ చూడండి మొత్తం. మరి లాభం ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్ల మెయిన్ ధర దిగకుంటే లాభం వచ్చేస్తుంది. కొత్తిమీర ధర మంచిగా ఉండాలి, చిన్నగా చిరకం కూడా ఇంత పెద్దగా పెరగొద్దు. మేము ఏంటంటే మెయిన్ తక్కువ వస్తుంది. మెయిన్ ఎవరు తీసుకోరు, కొంతమంది చిన్నగా ఉండాలి, మెయిన్ ఇంత పెద్ద ఉండొద్దు. వస్తుంది.